డాక్టర్ జ్ఞానదీప్ గారు, ఎస్. మీరు రసశాస్త్రంలో ఎండి చేశానన్నారు కదా, అవునండి. ఏ యూనివర్సిటీ నుంచి చేశారండి? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, విజయవాడ. విజయవాడలో ఉండేటటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి చేశారు. అయితే మీరు ఒక ఎండి కోర్సులో రీసెర్చ్ చేశారు కదా? అవునండి, ఎండి ఫైనల్ ఇయర్లో రీసెర్చ్ చేశాను. అది ఎలకల మీద గట్రా ప్రయోగం చేసి అది మీరు అవునండి. డిగ్రీ తీసుకున్నారు కదా? అవునండి. అది చాలా అద్భుతంగా పనిచేస్తుందని విన్నాము. అది మీరు అవునండి. గురు పరంపరలో నేర్చుకున్నారని కూడా మీరు ఇదివరలో చెప్పారు. ఆ అవునండి. మందుని ఎందుకని ప్రజలకి అందుబాటులోకి తేలేకపోతున్నారు? అది ఏంటి, దాని వివరాలు ఏమైనా చెప్పగలుగుతారా? దాని టైటిల్ నేమ్ వచ్చేసి సప్త పాషాణ ద్రావకం. సప్త పాషాణ ద్రావకం. ఓకే, అవునండి. మంచి, అవునండి. చాలా గొప్ప విషయం ఇది. అది ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ 2 స్టెప్స్ అనమాట. ఆహా. అది ఆ మందు తయారు చేసిన తర్వాత ఎలకల మీద ఇస్తారనమాట. అది ప్రాసెస్, అది సక్సెస్ అయింది. చాలా కానీ అద్భుతమైన విషయం అండి. సప్త పాషాణ ద్రావకంతో మీరు క్యాన్సర్ని తగ్గించగలుగుతారా? అవునండి. దాని మీద మీ రీసెర్చ్ అంతా చేశారు. అప్ టు సర్టన్ స్టేజ్, సర్టెన్ స్టేజ్ వరకు మీరు ఫిఫ్త్ వరకు, ఫోర్త్ వరకు పనిచేస్తుంది. ఫిఫ్త్ స్టేజ్ కష్టం. క్యాన్సర్ మీద అంత గొప్ప ఔషధాన్ని మీరు కొంతమందికి ఇచ్చి బాగు చేశారని విన్నాను. మరి మీరు ఈ సప్తపాషాణ ద్రావకాన్ని గురు పరంపరలోని ఫార్ములాని తీసుకున్నారా, లేకపోతే ఇదేమైనా గురు పరంపరలో నేర్చుకున్నారు? ఇటువంటిది ఇంకెవరి దగ్గర లేదు. మీరు రీసెర్చ్ ఎగ్జాక్ట్గా అంటే ఎవరే లేదు, నేనే తీసుకున్నాను. గురు పరంపర అంతా నేనే తయారు చేసి నేనే ఇచ్చాను అనమాట. ఆ డ్రగ్ కూడా అయిపోయింది. మళ్ళీ మీరు చేయగలుగుతారు డ్రగ్ కావాల్స్తే, ఎవరికైనా కావాల్స్తే చేసి మీరు. అంటే ఇప్పుడు ఒక మందు, ఈ వ్యాధి వచ్చింది, ఈ వ్యాధికి మందు లేదు అనేదానికి ఈ ద్రావకం పనిచేస్తుంది అంటారా? పనిచేస్తుంది. థర్డ్ స్టేజ్ వరకు పనిచేస్తుంది. ఏ వ్యాధి మీద అయినా సరే ఒక డ్రాప్ మందు పనిచేస్తుంది అంతే. అది అంటే చుక్కల్లా ఇస్తారా మీరు? ఎలా ఇస్తారా? చుక్కల్లో అదే పాలతో కానీ నీళ్ళతో కానీ ఉదయాన్నే ఎంప్టీ స్టమక్తోని మందు ఇంటేక్ అనమాట. మరి అంత గొప్ప ఔషధాన్ని మీరు ఎవరెవరికి ఇచ్చారు? చాలా పేషెంట్ ఇచ్చానండి. ఏ ఏ పాషాణాలు వాడతారు దాంట్లో? తారకం, సవేరం, పాదరసం. పాదరసం అంటే మర్క్యూరీ, ఎల్లో ఆర్పినెంట్, సిన్నాబార్, గౌరీ పాషాణం. మొత్తం 7 సప్త పాషాణ ద్రావకం అంటే 7 రకాలైన పాషాణాలని వాటిలో వినియోగిస్తారు. ఇప్పుడు పాషాణాలు దొరకడం ఏమైనా కష్టం అవుతుందండి? రీసెంట్గా చాలా కష్టం అవుతుంది అసలు. పాషాణాలు అంటే రసమే, పాదరసం, మర్క్యూరీ చాలా ఎక్కువ అయిపోయింది రేట్. దీనివల్ల ఈ మందు చేయడం కూడా కష్టం అయిపోయింది మీకు. మర్క్యూరీ వచ్చేసి 40,000 to 50,000 అవుతుంది పర్ కేజీ. 40,000-15,000 అంటే మిగతా డ్రగ్స్ ల్యాబ్ అయితే ఎంత ఇంకా ఖరీదు ఉంటుంది కదండి? అవునండి. 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 మీరు ల్యాబ్ క్వాలిటీ తీసుకోవాలంటే ₹1,00,000 అయిపోతుందేమో. అవునండి. ₹1,00,000 కన్నా దాటు. ఇప్పుడు మర్క్యూరీ కిలో 50,000 మార్కెట్ రేటు. ల్యాబ్లో అయితే ఇంకా డబుల్, త్రిబుల్ ఉంటుంది. దానివల్ల ఈ మందు చేయడం మానేశారు. అవునండి. ఇంత కష్టపడి రీసెర్చ్ చేశారు కదా మీరు, దాన్ని అధ్యయనం చేసి ఎందుకని ప్రజలకు ఎక్కువ మందికి ఉపయోగించడానికి మీరు ఆలోచించట్లేదు? లిమిటెడ్ టైము కొద్దిగా చేశాను అనమాట. అందుకనే అయిపోయింది. అసలు పనిచేస్తా చేయదని ట్రై చేశాను అనమాట. సక్సెస్ అయింది. ఈ ఫలితాన్ని మరి ప్రజలందరికీ అందిస్తే బాగుంటుంది కదా. ఎందుకంటే ఈ మధ్య ఎవరో చిన్న అమ్మాయికి ఏదో వ్యాధి వచ్చింది, ₹1,00,00,000 ₹2,00,00,000 అంటున్నారు కదా. మరి ఆయుర్వేద ప్రకారంగా అయితే అన్ని కోట్లు ఎవరు తీసుకోరు, కానీ మీరు అటువంటి ఔషధాలని అటువంటి పిల్లలకి గట్రా ఇవ్వటం వల్ల చాలా రోగాన్ని నివృత్తి చేయొచ్చు అంటారా? అవునండి. అది గురు పరంపరతో చాలా వ్యాధులు ట్రీట్మెంట్ ఉంది. అనుపాన విశేషం అంటారా ఏమైనా? అనుపాన విశేషం చాలా. అనుపాన విశేషాలతో ఏ రకమైన వ్యాధి బయటపడవచ్చు. అది తీసుకోవడం వల్ల ఇప్పుడు సొన్నబసం ఉంది. సొన్నబసం ఓల్డ్ ఏజ్ వాళ్ళు పనిచేస్తుంది, స్టేబుల్ స్టామినా కోసం. వాళ్ళకి ఎక్కడ సొన్నబసం అంటే గోల్డ్ డస్ట్ అనే అనుకుంటారు, కానీ సొన్నబసం అది ఇన్సిడెంట్ చేసి అంతా పెట్టి అంతా ఎవరికి తెలియదు.
మరి భస్మాలు తింటే ఏదో అయిపోద్ది అంటారు కదా, మరి వీళ్ళందరూ అల్లోపతి డాక్టర్లు ఆ మొక్కలు నాటు మందులు వాడడం వల్ల ఎలా అయిపోయింది అంటున్నారు కదా, దాని నాటు గురించి నాటు మందులకి అదే హెర్బల్ మెడిసిన్స్కి ఏ లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు. రసవసకాలు వచ్చేసరికి 6 months విత్ డైట్ టామరిన్ తినకూడదు అంతే. ఆ రసవసకాలు పనిచేస్తాయి. రసవసకాలు అంటే ఈక్వల్ టు అలోపతి అనమాట. అది అది 6 months వరకు వాడుకోవచ్చు. 6 months తర్వాత ఒక 3 months 4 months గ్యాప్ విత్ డైట్. చింతపండు తినేస్తే వాడుకోవచ్చు, లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు. అంటే చాలామంది మీరు నాటు మందు వాడడం వల్ల ఇలా అయిపోయింది, లేకపోతే ఆయుర్వేద మందులు వాడడం వల్ల ఇలా అయిపోయింది అంటున్నారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? మీకు అంటే ఇంత అనుభవం ఉంది కదా మీకు. కొన్ని అన్ఆర్థోపెడిక్ ప్రిపరేషన్స్ ఉన్నాయి. ఆయుర్వేదిక్ అనేది తెలియదు, ఆయుర్వేదిక్లోకి వస్తారు, ఫేట్ డాక్టర్స్ ప్రిపరేషన్ చేస్తారు. రసోషకాలు అంటే భస్మాలు, లో భస్మం, కాంతలో భస్మం అంతా గజ్జపుట్టం వేయాలి. ఆ గజ్జపుట్టం వేసి టెస్ట్ చేసి ఇవ్వాలన్నమాట. 100 పిడకలు పుట్టం వేసి ఆ పౌడర్ అయిందా లేదా అంతే ఇచ్చేస్తారన్నమాట. ఒక్కసారి తప్పు చేస్తే ఇంకా అందరి మీద ఉంటుంది కదా, అందుకని. మీరు వైజాగ్లో మీ క్లినిక్ ఉన్నప్పుడు బాగా నడిపారు, చాలామంది పేషెంట్లు ఉన్నారు కదా, దాని అనుభవాలకు సంబంధించి ఏమైనా చెప్పగలుగుతారా? క్యాన్సర్ పేషెంట్కి ఇచ్చాను, ఆస్టియోఆర్థరైటిస్కి ఇచ్చాను, లంబార్ స్పాండిలైటిస్కి ఇచ్చాను, సర్వైకల్ స్పాండిలైటిస్ కూడా ఇచ్చాను. మీ సక్సెస్ రేట్ ఎలా ఉంటుందండి? సక్సెస్ రేట్ అంటే మ్యాక్సిమం తగ్గించాను అనమాట. స్కిన్ ప్రాబ్లమ్స్ మీద ఏమైనా ఔషధాలు చేశారా మీరు? చేశాను. అందులో 11 days ఒకసారి, అది కూడా గురువు పరంపరలో నేర్చుకున్నాను. రసోషకాలు అనమాట, కొన్ని ప్రిపరేషన్ 11 daysకేనండి ఓన్లీ మెడిసిన్? 11 days, ఉత్తి 11 daysకే. అది 11 days 5th day 6th day అయిన తర్వాత వామిటింగ్ అవుతుంది. ఇప్పుడు స్కిన్కి ఏంటంటే వామిటింగే పంచకర్మలోని, స్కిన్కి వామిటింగే బెస్ట్. వేరియేషన్ ఏం వర్కౌట్ అవ్వదు, వామిటింగే బెస్ట్ అనమాట స్కిన్కి. ఎనీ టైం వస్తుంది, శ్వేతకుష్టి కానీ సొరాసిస్ కానీ ఎనీ టైప్ ఆఫ్ స్కిన్కి వామిటింగ్ బెస్ట్ అనమాట. 11 days మెడిసిన్ ఇచ్చాను. 5th day or 6th day వామిటింగ్ స్టార్ట్ అయ్యింది అనమాట. నేను ఒక 2 cases ఇచ్చాను. ఒక 50% అమ్మాయి, అంటే పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఏజ్ ఎంత ఉంటుంది అమ్మాయిది? 11 years. ఎర్లీ మార్నింగ్ ఒక ట్యాబ్లెట్, ఇంతే ట్యాబ్లెట్, 1.5 mg, మార్నింగ్ 1 నైట్ 1 అంతే, విత్ లూకామ్ వాటర్ వేసుకుంటే చాలు. ఒక 5th day నుంచి స్టార్ట్ అయ్యేది అనమాట. మార్నింగ్ లేచిందంటే వామిటింగ్ అంతా వచ్చేస్తుంది అనమాట. అలాగా 11 days వరకు కంటిన్యూ అవుతుంది. 11 days అది మీరు ఏ డ్రగ్ ఇచ్చినా ఆగదు. 10 వామిటింగ్స్ అవుతుంది, 10-15 వామిటింగ్స్ అవుతుంది, అలాగా అవుతూనే ఉంటుంది. దానికి డైట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. డాక్టర్ జ్ఞానదీప్ ఖరే గారు, మరి మిమ్మల్ని ప్రజలు ఎవరైనా ఈ విషయాల మీద అవగాహన కోసము, అదేవిధంగా మందుల కోసం మిమ్మల్ని కన్సల్ట్ చేయాలంటే మీరు ఎక్కడ దొరుకుతారు? మీ వివరాలు ఏమైనా చెప్పగలుగుతారా? విజయవాడలో ఒక హాస్పిటల్ ఉందన్నమాట, శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ హాస్పిటల్. నేను అందరూ ఏంటంటారండి దాన్ని? శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్, శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ హాస్పిటల్. దాంట్లో మీ మేడం గారు కూడా దాంట్లోనే డాక్టర్? మా వైఫ్ కూడా కన్సల్టెంట్. నేను అందులోనే పనిచేస్తాను. మీరు అంటే ఎవరైనా కావాల్స్తే మీరు మీ నెంబర్కి ఫోన్ చేసి మీ దగ్గరికి రావచ్చు. అవునండి. అదే ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయికి బాగాలేదనగానే జనం అందరూ కలిసి ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు అలాగా వసూలు చేసి ఇచ్చారు కదా, అటువంటి దానికి మీ పాషాణ ద్రావకం బాగా పనిచేస్తుంది, దాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఉంటే ఇంకా అద్భుతాలు చేయొచ్చు అంటారు. అవునండి. శ్రీవాహిని మీడియా వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు, మీరు ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు కాబట్టి మీకు శ్రీవాహిని మీడియా వారి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిమ్మల్ని ప్రజలు వాడుకుంటే మీరు ఉపయోగపడతారు.
ఓకేనండి. ఆయుర్వేద సిద్ధాంత ప్రకారంగా. మీకు ధన్యవాదాలండి. ఓకేనండి.